ఇప్పుడు వంగవీటి రాధ గారి యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది? ఎన్టీ రామారావు గారి వంగవీటి రాధాని నేసేసే ప్రయత్నం చేసింది. పవర్ఫుల్ క్యాండిడేట్ అన్నాను అంటే అందులో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఓవర్ నైట్ వంగవీటి రాధ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ క్యాంపెయినర్ గా పెద్ద ప్రముఖ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు. పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో పెట్టడం లేకపోతే కష్టం, ఎక్కడ పెట్టినా కష్టం. అంటే ఎలాంటి వారికి, ఎంత పెద్దవాళ్ళకైనా, ఎంత బలగం ఉన్న వాళ్ళకైనా మంచిగా మాట్లాడితే మంచి, చెడుగా మాట్లాడితే చెడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే మూవీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో పాటే ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. వంగవీటి ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో ఇప్పుడు వంగవీటి రాధ గారి యొక్క రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది ఏంటి? లేదమ్మా, వాళ్ళకి బేసిక్ గా ప్రజాసేవ ముఖ్యం. వంగవీటి మోహన్ రంగా కూడా ఆయన సీఎం క్యాండిడేట్, అలా తారాదువులా ఎదిగిపోతున్నాడు. మొత్తం ఇక్కడ పవర్ఫుల్ క్యాండిడేట్ అన్నాను అంటే అందులో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో పాజిటివ్ నెగిటివ్ అనేది ఫస్ట్ మీరు అదే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి కాబట్టి అంత పవర్ఫుల్ అయ్యాడు. అంతేగాని గౌతమ్ బుద్ధుల్లా పూర్తిగా ఎలా కూర్చుంటే చెంపదెబ్బకుంటే వెళ్ళిపోతారు అన్నమాట. అది ఏ విధంగానైనా అంటే ఎలాంటి వారికి, ఎంత పెద్దవాళ్ళకైనా, ఎంత బలగం ఉన్న వాళ్ళకైనా మంచిగా మాట్లాడితే మంచి, చెడుగా మాట్లాడితే చెడు. అది గనక మోహన్ రంగా అత్యధిక తక్కువ సమయంలో చాలా గొప్ప లీడర్గా ఎదిగాడు అన్నమాట. ఎదిగితే కాంగ్రెస్ పార్టీలో ఈ లీడర్ ఎదిగినట్టయితే మనకు కష్టం అని చెప్పేసి కొంతమంది కుట్ర పన్నారు. అలాగే ఈ రంగా అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకి వీరికి దిమ్మ తిరిగిపోయి ఎన్టీ రామారావు బాగా చిరాకు పడిపోయి వీడెవడండి వీళ్ళెలా ప్రశ్నలు వేస్తున్నాడు అనేసరికి ఏదో ఎన్టీ రామారావు గారి వంగవీటి రాధాని లేపేసే ప్రయత్నం చేశారని కొందరు అనుకుంటారు. అవన్నీ పక్కన పెట్టినట్టయితే వంగవీటి రాధ శివ సాహిత్యం పొందారు. తర్వాత ఆ రాధా మిత్ర మండలి అంటే వంగవీటి మోహన్ రంగా తాలూకు అన్నయ్య. ఆ అన్నయ్యను కూడా అలాగే చంపేశారు. ఆ మిత్ర మండలి అంతా ఒక 300 మంది 500 మంది ఉంటారన్నమాట. మాకు అందరికీ బ్రతుకు తిరిగిపోయిందండి. ఎలాగండి మీరు మమ్మల్ని ఆదుకోకపోతే ఎలాగనేసరికి అప్పుడు అనుకోకుండా వంగవీటి మోహన్ రంగా తాలూకు బాధ్యతల్ని రాధా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళందరికీ ఏదో విధంగా మామూలుగా ఆదరణ, తనకున్నంతలో ఆదరణ చూపిస్తూ కొన్ని మొత్తానికి ఏదో సెటిల్మెంట్స్ కావచ్చు, ఏదైనా న్యాయబద్ధమైన సెటిల్మెంట్లే. ఎవరో ఉన్నారు, వాడికి ఒక 2 ఎకరాల పొలం తీసుకున్నాడు, రోడ్డుది, వాడే బలవంతుడు, వాడు ఆ పొలం నాదంటున్నాడు. అప్పుడు రంగా దగ్గరికి వెళ్తే బాబు ఇచ్చేస్తాను అంటాడన్నమాట. అంతే, ఏమీ లేకుండా. దానికి గ్రాటిట్యూడ్గా ఏదో డబ్బు ఇస్తారు. ఆ డబ్బుతో మొత్తానికి ఆ మందిని మార్బలాన్ని పోషించుకుంటాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన రెండో మంచి పని ఏంటంటే, మొదటి మంచి పని పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో పెట్టడం లేకపోతే కష్టం, ఎక్కడ పెట్టినా కష్టం. పిఠాపురంలో వర్మ గారి చేతుల్లో పెట్టడం. వీళ్ళెవరూ సపోర్ట్ లేకపోతే నేను గెలిపించి ఇచ్చేస్తానని నేను చెప్పాడు వర్మ గారు. అలాగే రెండోది ఏంటంటే వంగవీటి రాధాని స్టార్ క్యాంపెయినర్ గా పెట్టడం. అంటే వంగవీటి రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఇద్దరికి కూడా. ఓవర్ నైట్ వంగవీటి రాధ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ క్యాంపెయినర్ గా పెద్ద ప్రముఖ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు ఒకటి. రెండోది ఏంటంటే ఎలక్షన్ లో నెగ్గితేనే మినిస్టర్ పదవి కాదు, నెగ్గకపోయినా అంటే ఆ పార్టీలో ఉన్నందుకు గాను ఆయనకు ప్రముఖ స్థానం ఉండాలని కోరుకుంటారన్నమాట. అందువల్ల వీళ్ళకి ఏంటంటే 100% నెగ్గుతామనేటువంటి నమ్మకం ఉంది. కూటమి నెగ్గినట్టయితే అందులో అసెంబ్లీ మంత్రివర్గంలో తప్పకుండా వంగవీటి రాధా ఉంటాడన్నమాట. దాంతో మంచి మార్కులు గుట్టేయచ్చు. వంగవీటి రాధా దగ్గరగా ఉన్నానని చెప్పేసి ఎస్ బాస్ అనే రకం కాదు. మా గూడెం పాడైపోయింది, దానికి దగ్గరలో హాస్పిటల్ కట్టండి, ఆ రోడ్లు అవి బాగా పూర్తిగా బాగు చేయండి, మీకు అవకాశం ఉంటే పూరి గుడిసెల్లో ఉన్నారు కదా వారికి ఇల్లు ఇవ్వండి. మోహన్ రంగా అక్కడే కదా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అక్కడ పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ళన్నీ మోహన్ రంగా ఇచ్చిన ఇళ్ళే. అలాగంటే ఏదో స్టార్ కంపెయినర్ గా ఉన్నారని చెప్పేసి వంగవీటి రాధా ఎవరిని కూడా క్షమించడు. ఇప్పుడు అదే త్రోలో రాధా గారు కూడా నడుస్తున్నారా?
అంటే వంగవీటి మోహన్ రాధ ఏమి చెప్తే అదే చేస్తారమ్మా వాళ్ళు. ఇంకేం లేదు, ప్రాణాలు ఇచ్చేస్తారు వాళ్ళు.